ఓకే. గురూజీ. ఈసీ ఓకే. ఈసీ తర్వాత కొన్ని రోజులు బెంగళూరులో జాబ్ చేశారు గురూజీ. తర్వాత ఇప్పుడు కోచింగ్ నేర్చుకుంటాను గురూజీ. బాబుకి ఏ విధంగా ఉంటది, గవర్నమెంట్ జాబ్ ఏ విధంగా ఉంటది, తర్వాత ఎప్పుడు వస్తుంది ఏంటి గురూజీ? అబ్బాయి ఇంతకు ముందు బెంగళూరులో ఏ కంపెనీలో పనిచేశాడు? మన ఈసీకి సంబంధించింది గురూజీ. తర్వాత ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ క్వాలిఫైడ్ అయ్యాయి గురూజీ. దీంట్లో మీ అబ్బాయి జన్మజాతంలో అదే ఉంది. మరి అది అన్ని పోలీసు, ఎస్ఐ, తర్వాత కమ్యూనికేషన్, పోలీస్ సంబంధించిందే ఇప్పుడు క్వాలిఫైడ్ అయ్యారు గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళారా? ఇంకా లేదు అయితే? ఇప్పుడు రన్నింగ్ ఫిజికల్ టెస్ట్ వెళ్ళారు సార్ గురూజీ. ఓకే. హైట్ ఎంత ఉన్నాడు కొడుకు? నెక్స్ట్ ఎస్ఐకి ఉంది ఫిజికల్. ఓకే, మెయిన్ ఎగ్జామ్ ఉంది గురూజీ. ఓకే ఓకే అవుతాడులేండి. ఎందుకంటే జాతకం కూడా బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాస్త గురుబలం తక్కువ. గురుబలం కోసం నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేస్తురు. ఇప్పుడు బాబు మ్యారేజ్ ఎప్పుడు గురూజీ? లైఫ్ ఎలాగ ఉంటది, మ్యారేజ్ ఎలాగ ఉంటది, మ్యారేజ్ ఎప్పుడు ఉంటది? ఓకే. మీ అబ్బాయిది కొంచెం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 08/7/89 1989 గురూజీ. సరే సరే సరే. 0020 అవర్స్. ఓకే. 9/11/89 గురూజీ. ఓకే ఓకే. అంటే బుధవారం రాత్రి, గురువారం ఉదయం. అయ్యా గురూజీ. కానీ అబ్బాయికి జన్మజాతకంలో ఇంకా 2 years ఉంది వివాహానికి టైం. 2018లో ప్రయత్నించండి, అవుతుంది. అబ్బాయికి జన్మజాతకంలో జ్యేష్ఠ పుత్రిక అనే మొదటి అమ్మాయే వస్తుంది అని ఉంది. మీ ఇంటి నుంచే, పరమటి దిశ నుంచే వస్తుంది అమ్మాయి. మంచి సంబంధం కలుస్తుంది, ప్రాబ్లం లేదు. అబ్బాయి బాగా చూసుకుంటాడు, వాళ్ళిద్దరూ ప్రేమతో ఉంటారు, బాగుంటారు, అన్యోన్య జీవితం, ఎప్పుడు బాగుంటారు, ఏమీ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటాడు. అబ్బాయి కూడా మంచి బుద్ధివంతుడే. ప్రయత్నించమని చెప్పండి. ఈ గురుబలం కోసం ప్రతి గురువారము 1/4 కిలో శనగలు చేతిలో పట్టుకొని గురుపాదుక స్తోత్రాన్ని కనీసం ఒక 5 సార్లు చదువుకొని దాన్ని శనగలతో దక్షిణ పెట్టి దానం ఇచ్చేయాలి. ఇలా 16 వారాలు చేస్తే ఖచ్చితంగా గురుబలం కాస్త కలిసి వస్తుంది. అప్పుడు ఆటోమేటికలీ కొంచెం లక్ అనేది వచ్చిందంటే ఈజీగా అన్నిటిలో కూడా క్వాలిఫై అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ప్రతి శనివారం సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయంలో ఎక్కడైనా ఈ ఒక ఆంజనేయ స్వామి దేవాలయాలు చుట్టుపక్కల చాలా ఉంటాయి. సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష కాలంలో శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించమని చెప్పండి. అలా ఒక 16 వారాలు చేసుకుంటే చాలు, వేరే ఇంకేం అవసరం లేదంటే గురువారం, శనివారం రోజు. తర్వాత మీరు మీ అబ్బాయి పేరులో, అతను ఎలాగో ట్రైనింగ్ అవి వెళ్తుంటాడు కాబట్టి మీరు చేయడానికి అవ్వదు, సోమవారం రోజు బిల్వదళాలు ఒక 108 బిల్వదళాలు తీసుకొని దానిపైన ఓం నమః శివాయ అని కానీ లేదా శ్రీరామ అని కానీ రాసి దాన్ని శివాలయంలో ఇచ్చేయండి. ఇలా ఒక 16 వారాలు చేస్తే మీ ఇంటికి మంచి కోడలు వస్తుంది, అంతేకాకుండా ఉద్యోగం కూడా వస్తుంది, మీరు ఒక మంచి స్థానంలో ఉంటారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.